హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన్నారి కిచెన్. ఈ వీడియోలో చింతపండు పులిహోర సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా చింతపండు నానబెట్టుకున్న 50 గ్రాముల చింతపండు తీసుకొని వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల చింతపండు త్వరగా నానుతుంది. నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. కుక్కర్ గిన్నెలోకి 1 గ్లాస్ బియ్యం తీసుకోండి. గ్రామ్స్ లో వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటుంది. శుభ్రంగా వాష్ చేసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి 2 గ్లాసులు కరెక్ట్గా సరిపోతాయి. అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ముద్దలు కాకుండా పావు టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో. నానబెట్టిన చింతపండు ఉంది, అది తీసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ గిన్నెలో కాకుండా చింతపండు గుజ్జుని మామూలుగా పిసికి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ రైస్ ఉడికిందండి, దీన్ని తీసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆరబెట్టుకోండి. వేరే ప్యాన్ పెట్టుకుని 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. మనం చింతపండు గుజ్జు పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు గుజ్జును ఉడికించుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. సాల్ట్ అన్నంలో కూడా వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. చింతపండు గుజ్జు ఆయిల్ సపరేట్ అయ్యి దగ్గర పడే వరకు ఉడికించుకోండి. పావు టీ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది. అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండండి. 5 నుంచి 7 నిమిషాలు పడుతుంది దగ్గర పడడానికి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా వస్తే సరిపోతుంది. పోపు కోసం స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని 3 to 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. లైట్గా వేడెక్కాక 3 టీ స్పూన్స్ పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి. నిమిషం పాటు ఇలా వేగిన తర్వాత 3 టీ స్పూన్స్ పోపు గింజలు యాడ్ చేసుకోండి. ఇందులో పచ్చిశనగపప్పు, మినపప్పు కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోండి. తర్వాత 5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. మనం ఆల్రెడీ చింతపండు గుజ్జులో 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 5 వేసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే 2 నుంచి 3 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకోండి. 1 నిమిషం పాటు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న రైస్లోకి రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చింతపండు పేస్ట్ చల్లగా ఉండేలా చూసుకోండి. అలాగే తాలింపు కూడా చల్లగా ఉండేలా చూసుకోవాలి. బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పోపు ఉంది కదా, అది కూడా వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అండి. ఏ ఫెస్టివల్ కైనా ఈజీగా చేసుకోవచ్చు. దేవి నవరాత్రులలో 2వ రోజున అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడతారు. ఈ పులిహోర చేసినమ్మటే కాకుండా 1 or 2 hours తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, రెడీ అయింది. చాలా సింపుల్ కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.